సో, మార్నింగు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేశానండి. బట్ ఫస్ట్ అయితే దొరకలేదు. తర్వాత కొంచెం సేపటికి ఇది ప్రైస్ డ్రాప్ అయ్యి దొరికింది. ఓవరాల్‌గా అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాను. రన్ అవుతుంది. ఫస్ట్ అయితే కొంచెం ప్రాఫిట్‌లోనే రన్ అయింది మంచిగానే. చూస్తున్నాను. ఇంకా కొంచెం సేపటికి కొంచెం హైకెళ్ళింది ఉన్న ప్రాఫిట్‌లోంచి. బట్ ఇంక ఇది కొంచెం సేపటికి లాస్‌లో కన్వర్ట్ అయింది. చూడండి లాసు. అంటే ఇది జస్ట్ పుల్ బ్యాకేనండి. బట్ బిగినర్‌కైతే ఇది చాలా పెద్ద లాస్ లాగా అనిపిత్తది. చూడండి ఇది ఎలాగెళ్తున్నది ఇంక కిందకి. చాలా డ్రాస్టికల్‌గా ఎళ్ళింది చూడండి ఎంతవరకెళ్ళిందో. ఆల్‌మోస్ట్ ఆల్ 600కెళ్ళింది. బట్ నేనైతే ఓవరాల్‌గా బేరిష్ సెంటిమెంటే ఫార్మ్ అవుతదని రెడీగా ఉన్నాను. అందుకే తీసుకున్నాను. సో, ఇంకా రివర్సల్ ఒస్తుంది చూడండి కొంచెం. కొంచెం సేపటికే రివర్సల్ ఒచ్చింది. బట్ ఓవరాల్‌గా అయితే ఇంకా రెడ్‌లోనే ఉంది. గ్రీన్‌లో కన్వర్ట్ అవ్వలేదు. నేను ఈరోజు చాలా ప్రాఫిట్ మిస్ చేసుకున్నాను. బట్ నిజంగా చెప్పాలంటే అది ప్రాఫిట్ కాదు. ఒక రకంగా మన సైకాలజీని, మన ట్రేడింగ్ సైకాలజీని కంప్లీట్‌గా కూడా డిస్టర్బ్ చేస్తది. సో, అలాంటి ప్రాఫిట్ అయితే ఇప్పుడు ఎర్లీ స్టేజ్‌లో మనం పిక్ చేసుకోలేము. కొంచెం టైం పడతది. ఈ క్యాండిల్ తర్వాత ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందండి. సో, ఆ క్యాండిల్ మనల్ని ఖచ్చితంగా లాస్ బుక్ చేత్తది. అంతసేపు మనం హోల్డ్ చేయలేము. ఈ క్యాండిల్‌లోనే ఆల్‌మోస్ట్ ఆల్ 600 వరకెళ్ళింది. ఇంక అదైతే 1000 దాటుతది. ఇంకా భయంతో ఎవరు ఉండరక్కడ. ఎంత ప్రాఫిట్ వచ్చినా తర్వాత వెంటనే ఎగ్జిట్ అవుతారు. లాస్‌లో ఎగ్జిట్ అవుతారు. ఇంకో ట్రేడ్ తీసుకోలేరింకా. ఎందుకంటే చార్జెస్ ఉన్నాయి. అది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో, ఇంకిది చాలా సేపు లాస్‌లోనే ఉంది. కొంచెం కొంచెంగా ఇప్పుడు రికవర్ వస్తుంది. రికవర్ వచ్చిందనుకున్నాను. ఇంకా మళ్ళా ఈ లాస్‌లోకెళ్ళింది. కొంచెం పుల్ బ్యాక్ అండి ఇదంతే పుల్ బ్యాక్. బట్ మీరు ఎర్లీగా చూసారు కదా! ఎంత లాస్‌లోకెళ్ళిందో. చాలా జాగ్రత్తగుండాలి. నేనైతే ఒకటే ట్రేడ్ చేశాను. ప్రాఫిట్ కొంచెమే వచ్చింది. బట్ ఇదైతే ఈరోజు చాలా మంచిగా పెర్ఫార్మ్ చేసింది. ఎందుకంటే ఈరోజు మార్కెట్ బాగా డౌన్ అయింది. కంప్లీట్‌గా బేరిష్ సెంటిమెంట్ అనేది ఈరోజు మార్కెట్‌లో కనిపించిందండి. ఓవరాల్‌గా క్లోజింగ్ టైమ్‌కి. బట్ నేనైతే బుక్ చేయలేకపోయాను. నేను రెగ్యులర్‌గా ఎంత చేత్తానో ఇంకా అలాగే అయ్యేది ఈరోజు కూడా. సో, నేను ఇంకా ఎగ్జిట్ అయ్యాక కూడా ఇది పడింది కొంచెం. ఎందుకంటే చెప్పాను కదా! పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయిందని దీని తర్వాత. సో, చూడండి ఇది సపోర్ట్ లెవెల్‌లో ఉందిక్కడ. నేను సపోర్ట్ తీసుకుంటదనుకుంటున్నాను. బట్ సపోర్ట్ అయితే తీసుకోలేదు. చూడండి ఇక గ్రీన్‌లోకొచ్చేసింది ఓవరాల్‌గా. నేను పైకెళ్ళినప్పుడు ఇంకా ప్రాఫిట్ బుక్ చేశాను ఒకసారి. ఎందుకంటే ఇంకా సపోర్ట్‌లో ఒకవేళ తీసుకుంటదో లేదా బ్రేక్ అవుతదో అనేది నాకు కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండి. సో, ఇంకా ట్రేడ్‌నయితే ఎగ్జిట్ చేత్తన్నాను. చూడండి. ఎగ్జిట్ అవుతుందిప్పుడు. నేను హై లెవెల్ ఎగ్జిట్ అవుతదనుకున్నాను. బట్ అవ్వలేదు. కొంచెం కిందకే అయ్యేది. ఇట్స్ ఓకే ఇంకా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయలేము. ఎందుకంటే లిమిట్ పెట్టలేదు కదా టార్గెట్‌కి. సో, దట్స్ వై అది అక్కడ క్లోజ్ అయింది. చాలా కాషియస్‌గా చేయాలండి. నాకు కొంచెమే ప్రాఫిట్ వచ్చింది. కానీ చార్జెస్‌తో చూస్తే అది మంచి ప్రాఫిటే. ఎర్లీ స్టేజ్‌లో. దట్స్ ఇట్ అండి. ఇంక ఈ వీడియోలో. థాంక్ యూ.